సో తిరుమలలో అయితే సెకండ్ డే స్టార్ట్ చేసాము. సో ఫ్రెష్గా తినేసాము. మార్నింగ్ 8 o'clockకి లేచేసి టిఫిన్ చేసేసి నెక్స్ట్ అయితే మనం ఇక్కడ తిరుమలలో చూడాల్సిన కొన్ని చుట్టుపక్కల ప్లేసెస్ ఉన్నాయి. ఎలాగంటే ఆకాశగంగా, పాప వినాశం, శ్రీవారి మెట్లు, శిలాతోరణం ఇవి అయితే చూడాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ ఒక 2.5 kilometers స్టార్ట్ అయిపోతుంది వేణుగోపాల స్వామి టెంపుల్ అనేసి. వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. పక్కనే చూసారంటే హాతీరామ్ బాబా జీవ సమాధి అయితే ఉంది. సో ఇక్కడ హాతీరామ్ బాబాజీ జీవ సమాధి ఏంటంటే అప్పట్లో ఇక్కడ మనకి నవాబు అయితే పరిపాలించేవారు కదా తిరుమలని. సో నవాబు పరిపాలించేటప్పుడు ఇక్కడ ఒక హాతీరామ్ బాబాజీ ఉండేవాళ్ళు. ఆయన డిసిపుల్ అనమాట శ్రీకృష్ణుడికి. అయితే ఆయన అడుగుతారు, తన గురించి చెప్తూ ఉండేవాళ్ళు, దేవుడి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. సో ఆయన నమ్మేవారు కాదు. సో నమ్మకుండా ఉన్నప్పుడు ఆయనకు ఒక టెస్ట్ పెట్టారు. ఒక లాక్డ్ రూమ్లో పడేసి ఆయన ఎలాగైనా ఉండమని చెప్పారు. షుగర్ క్యాన్ వేసేసి, టమ్స్ ఆఫ్ షుగర్ క్యాన్స్ వేసేసి ఆయన్ని 1 nightలో అయితే కంప్లీట్ చేయమని చెప్పారు. సో ఆ టైంలో ఆయన దేవుడిని వేడుకుంటారనమాట. ఎలాగా ఏంది అనేసి దేవుడిని అయితే వేడుకుంటారు కాపాడమని చెప్పేసి. ఆ టైంలో దేవుడు వచ్చేసి ఏనుగు రూపంలో వచ్చేసి షుగర్ క్యాన్స్ మొత్తాన్ని అయితే తినటం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నవాబు గారు వచ్చినప్పుడు డోర్ని అయితే బ్రేక్ చేసుకుని ఏనుగు బయటకు వచ్చేసి ఫారెస్ట్లో అయితే డిసపేర్ అయిపోతుంది. సో దాన్ని గమనించి నవాబ్ గారు కూడా ఆయన కోసం గుడ్ క్యాట్ ఇస్తారు. అప్పటి నుంచి ఆయనకి అయితే హాతీరామ్ బాబాజీ అనేసి పేరు పడింది. సో అందుకు ఈ టెంపుల్ అయితే కట్టివ్వటం జరిగింది. సో అదండి ఇక్కడ స్టోరీ, హాతీరామ్ బాబాజీ స్టోరీ అయితే అది ఇక్కడ. సో వేణుగోపాల స్వామి టెంపుల్ని అయితే చూసేసుకుని నెక్స్ట్ అయితే మనం ఆకాశగంగా తీర్థంకి అయితే వచ్చేసాము. సో కొద్దిగా కష్టపడి అయితే మొత్తం పాప వినాశంకి అయితే వచ్చేసాము. ఎందుకు కష్టపడ్డానంటే నేను చూపిస్తుంది మీకు అర్థమైపు ఉంటుంది. కార్ పార్కింగ్ స్టిపులేటెడ్గా అయితే లేదు. కొండల్లో అయితే పెట్టాలి. రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఫుల్ జామ్ అయిపోయింది. మేబీ ఈరోజు సాటర్డే. సో జనాలు ఎక్కువ ఉన్నారు. సో మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. హక్కి పిక్కి ఏరియల్ తిరుపతి వరకు వచ్చేసింది. నీలాంబరి హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అంటే ఎక్కడి కేరళ నుంచి తిరుమలకు కూడా వచ్చేసింది. పాప వినాశం డ్యామ్. మరి ఈ క్షేత్రమే పాప వినాశం క్షేత్రం అంటారు. మరి ఈ తీర్థం కింద అయితే ఎవరైతే స్నానాలు చేస్తారో వాళ్ళ పాపాలన్నీ హరించిపోతాయి అనేసి నమ్మకం ఒకటైతే ఉంది ఇక్కడ. సో పాప వినాశం ముగించుకుని అయితే శ్రీవారి పాదాలకైతే వచ్చేసాము. అయితే ఇంక తిరుమలలో అయితే లాస్ట్ చూడాల్సిన అట్రాక్షన్ అయితే శిలాతోరణము. సో శిలాతోరణంకి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ఒక ఆర్క్ టైప్లో ఉంటుంది స్టోన్. సో ఇది న్యాచురల్గా అయితే బిల్డ్ అయిన ఆర్క్.
అయితే తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తిరుమల టీటీడీ దర్శనం అయిపోయింది. సోమవారం దర్శనం అయిపోయిన తర్వాత 5 అట్రాక్షన్స్ ఏదైతే ఉన్నాయో చూడాలని దేవస్థానాలు అనుకుంటారో క్షేత్రాలు అనుకుంటారో మొత్తానికి ఆ 5 ప్లేసెస్ అయితే చూడటం మంచిది, చాలా బాగుంటుంది. సో ఆ 5 ప్లేసెస్ కూడా చూసేసాము. సో నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కింద తిరుపతిలో మంగాపురం, తిరుచానూరు అంటారు, మంగాపురం అంటారు. సో అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. జనాలు నార్మల్గా ఏమనుకుంటారంటే స్వామివారిని చూసేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంక బయలుదేరిపోతూ ఉంటారు. అలా కాదండి, స్వామివారిని చూసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని కూడా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటాము, తల్లిదండ్రి ఇద్దరిని చూసుకోవాలి. సో మనకి స్వామివారు అమ్మవారు ఏంటంటే తల్లిదండ్రులాగా. సో తండ్రిని చూసుకున్నాము, ఇప్పుడు అమ్మగారిని చూడటానికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ ట్రిప్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి తిరుచానూరుకి వెళ్తాము. తిరుచానూరులో మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను అటైతే. సో తిరుమల నుంచి అయితే కింద తిరుపతికి వచ్చేసాము. తిరుపతి నుంచి మళ్ళీ ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో కిందకి దిగడానికి అయితే కొండ మీద నుంచి ఒక 1 hour అయితే పట్టింది. 1 hour అయిపోయిన తర్వాత లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ టైం కంప్లీట్ చేసుకుని అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం. బాగా హ్యూజ్ క్రౌడ్ ఉండటం వల్ల 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇద్దరికి 400 రూపీస్ అయితే అయింది. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మొబైల్ అయితే డిపాజిట్ చేసేస్తున్నాము. ఇంతటితో అయితే ఈ తిరుమల ప్రయాణం అయితే ముగిసింది. ఈ వీడియోలో చాలా వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. అలాగే మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేటు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.